ఎంతమంది వంట వాళ్ళు? నలుగురా? ఇక్కడ మా వెండర్స్ ఏ ఊరు వాళ్ళు? వెండర్స్ ఒక ప్రొవిజన్స్ ఒకరు ఉంటారు. తిరుపతి వాళ్ళ? కూరగాయలు వచ్చేసి వాళ్ళు రెడ్డపరెడ్డి వాళ్ళని. ఏ ఊరు వాళ్ళు? ఏ ఊరు వాళ్ళు? వాళ్ళు కూడా తిరుపతినా? లేదు సార్, ఇక్కడే సార్, లోకల్ సార్. ఎంత ఉండాలమ్మా గుడ్డు? 50-55 ఉండాలి సార్ గుడ్ లెక్క అయితే సార్. తక్కువ ఉంది మా వెయిట్. 55 గ్రామ్స్ ఉండాలి ఒక ఎగ్ వెయిట్ యావరేజ్గా. ట్రే వెయిట్ 80 గ్రాములు అంటే అప్పటికి మనకు 1650 గ్రాములు ప్లస్ 80 గ్రాములు 1730 గ్రాములు ఉండాలి ట్రే వెయిట్. ఒక్క కేజీ బివి మాత్రమే 55 గ్రాముల గుడ్డు ఉండాలి. మిగతా అన్నీ కూడా 50 గ్రాములు. లేదు మాకు కొంచెం మాట్లాడండి. ఎగ్స్ సపరేటా? ఎగ్స్, కూరగాయలు సార్, ఫ్రూట్స్ ఒకరు. మీరు చూసుకోవాలి అవన్నీ. మేము వచ్చినప్పుడు చూసి అలాగే కాదు. 1730 గ్రాములు ఉండాలి. 80 గ్రాములు ట్రే వెయిట్. 80 గ్రాములు ట్రే వెయిట్, 55 గ్రాములు ఒక గుడ్డు అంటే అప్పుడు మనకు 1650 గ్రాములు వస్తుంది ఒక ట్రే ప్లస్ 80 గ్రాములు ట్రే వెయిట్. టోటల్ కలిపితే 1730 గ్రాములు. ఎట్లా బాగుందా? సిట్ డౌన్. టెన్త్ క్లాస్ ఇక్కడ చదువు 6th నుంచి ఎవరున్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి ఒకసారి. ఓ గుడ్. ఇంటర్మీడియట్ ఇక్కడే చదవాలని ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఏ గ్రూప్ ఉంది ఇక్కడ? సిఎస్ చదవాలన్నారా మీరు? ఇంటర్మీడియట్ ఇక్కడే బాగుంటుందా? ఫుడ్ అంతా బాగుందా? మెనూ బోర్డు ఎక్కడ ఉంది? ఆ మెనూ బోర్డు ప్రకారం వస్తున్నాయా? మధ్యాహ్నం ఏమి ఇస్తా ఉన్నారు చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. చెప్పండి. రోజు మాకు ఆఫ్టర్నూన్ పప్పు రసం మాత్రమే పెడుతున్నారని ఒక రాశారు. అవన్నీ ఉండాలా? నాకు తెలుసు. వస్తున్నాయా లేదా అని మీ టీచర్ల ముందు అడుగుతా ఉన్నాం కాబట్టి అట్లా చెప్తా ఉన్నారా? అంటే మా దగ్గర కొన్ని ఉంటాయండి. ప్రిన్సిపాల్ మేడం రండి. మీరు ఉన్నారులే మేడం, ప్రిన్సిపాల్ మేడం. రోజు మాకు పప్పు రసం మాత్రమే పెడుతున్నారు. రోజు మాకు ఆఫ్టర్నూన్ పప్పు రసం మాత్రమే పెడుతున్నారు. రోజు మాకు ఆఫ్టర్నూన్ పప్పు రసం మాత్రమే పెడుతున్నారు. అవి ఏముంది? అది లెక్కచారా? అవన్నీ జీపీఎస్లు ఇవన్నీ మాన్యువల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. జీపీఎస్లు అవి మ్యానిపులేట్ చేయడం పెద్ద పని కాదు. ఇవన్నీ నేను 100 చూశానులేండి, కానీ అది కాదు. వాళ్ళు అడిగిన దానికి అడుగుతా ఉన్నా నేను. అట్లా వీళ్ళేమో పిల్లలేమో అన్నీ పెడుతున్నాం అంటున్నారు, కానీ నాకు 2 మీకే చూపించాను కదా, తప్పే అది. వాట్ ఐఎమ్ ఆస్కింగ్, పిల్లల మనసులో ఉండేది మనకు ఇంపార్టెంట్. సార్ మాకు సాంసాగు బాగా ఉండదు, అలాగే బూస్ట్ బాగా ఉండదు, మధ్యాహ్నం భోజనం ఏమీ బాగా ఉండదు, మాకు మార్నింగ్ టిఫిన్ చాలా ఉంచాలి, నీరు బాగా రావు, ఒకసారి ఉడకదు, పిండిగా ఉంటుంది, అన్నం ఒకసారి ఉడకదు. అదే కారణం. 1-1.5 కాదండి, 1:30 ఉన్నా ఓపియండి నీళ్ళు. ఒక జగ్గుకు మామూలుగా అయితే వాళ్ళు 1:30 పోస్తున్నారు నీళ్ళు, 1:30 ఓపియండి. ఎందుకంటే అది ఉడకకుండా బియ్యం ఉంటే స్టమక్ పెయిన్ వస్తుంది. వాటర్ ప్రాబ్లం ఏం లేదా? టిఫిన్స్ అన్నీ బాగున్నాయా? ఒక టిఫిన్ మారుస్తా, ఏదైనా మార్చాలా? అన్నీ బాగున్నాయని ఇప్పుడే చెప్పారు. ఉప్మా పొంగలా? రెండిట్లో ఒకటి మారుస్తా, ఏది మార్చాలా? పొంగలా? పొంగల్ ఏం కావాలి పొంగల్ బదులు? స్పీక్ లౌడ్. మీరు తెలివైన పిల్లలు కాదో ఇప్పుడే చెప్తాను. ఏం కావాలి మీకు చెప్పండి. తెలివైన వాళ్ళు అయితే మీరే మంచిది పెట్టండి సార్ అనాల. తెలివిలేని వాళ్ళు అయితే మీరు చాలా చెప్తారు. అవన్నీ మనం పెట్టలేము కదా. మనకు మెనూ ఒక సిస్టమ్ ఉంటుంది కదా.
ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అవన్నీ అడ్జస్ట్ కావాలా, సరిపోవాలా అట్లా అన్నమాట. మనకు దోశలు కావాలంటాం, పొంగనాలు కావాలంటాం, బజ్జీలు కావాలంటాం, ఉగ్గాని కావాలంటాం, ఇట్లా రకరకాలు ఉంటాయి. అవునా కదా? చెప్పండి. పోషకాలతో కూడింది. అన్ని పోషకాలైనా ఇప్పుడు నేటి మనకు ఎగ్ రైస్ తింటారా? ఎగ్ ఫ్రైడ్ రైస్ వద్దు. టమాటా రైస్ వద్దు. ఇంకేముందబ్బా, ఏదైనా రైస్ ఐటమ్ ఇస్తాం ఎందుకంటే డబ్బులు సరిపో. పులిహోర ఉంది కదా ఒకటి. వెజిటబుల్ రైసా? వెజిటబుల్ రైస్ మళ్ళీ కర్రీ ఉంటుంది దానికి, మళ్ళీ అదే ఒక తలకాయ నొప్పి. వెజిటబుల్ రైస్ విత్ ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై, ఎగ్ పొరటు సరిపోతుందా? ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఆ రోజు ఎగ్ ఇవ్వరు. ఆ ఎగ్ని ఇట్లా బ్రేక్ఫాస్ట్లో వాడతాం. వెజిటబుల్ రైస్ ఓకేనా? అది ఉగ్గాని కావాలా? వద్దు. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఎస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఓకే, మరి మీరు మంచిగా చదువుకోవాలి. మీ మేడం అంతా బాగా చూస్తూ ఉన్నారు కదా? వంట వాళ్ళు బాగున్నారా? ఏమన్నా తిడతా ఉంటారా? కసురుకుంటా ఉంటారా? బాగా ప్రేమగా ఉంటారా? ఎందుకంటే ఇవన్నీ జరిగేటివి బయట, నాకు తగులుతూ ఉంటాయి అట్లాంటి సమస్యలు. అవి అడుగుతూ ఉన్నాను. నాకు వచ్చే సమస్యలు నేను మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తాను. అవి ఎక్కువ ఉండొచ్చేమోనని ఒక అనుమానం. మీకు ఇంత బిల్డింగ్స్ ఇచ్చి ఓన్లీ గర్ల్స్కే హాస్టల్ పెట్టి, ఓన్లీ ఫిమేల్ ఫ్యాకల్టీస్ పెట్టి, ఇక్కడ ఉమెన్ ఫ్యాకల్టీస్ పెట్టి ఇంత మీకోసం చేస్తూ ఉంది ప్రభుత్వం. కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం పిల్లల కోసం, చదువుల కోసం. గుర్తుపెట్టుకోండి, అవన్నీ మీకోసం. చాలా మంచి సదుపాయాలు. మన ఇంట్లో కూడా రోజు గుడ్లు తినాం మనం. అర్థమవుతుందా? ఎవ్రీడే ఎగ్గిస్తూ ఉన్నారు మంచిగా. మీకు ఒక వారానికి 6 గుడ్లు వస్తున్నాయా? 6. 1 టైం చికెన్, మార్నింగ్ బూస్ట్ విత్ ఈవినింగ్ బూస్ట్ మిల్క్, మార్నింగ్ రాగి మాల్ట్, నైట్ బనానా, ఈవినింగ్ స్నాక్స్. చూడండి, మా పిల్లలు మీరందరూ మా కూతుళ్ళతో సమానం. అంత బాగా చూసుకుంటా ఉంది ప్రభుత్వం. కాబట్టి మీరు మంచిగా బాగా చదువుకోవాలి, ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. అప్పుడే మీ భవిష్యత్తు, అప్పుడే మీకు ఒక మార్గం దొరుకుతుంది. అర్థమవుతుందా? లేదంటే పొరక పట్టుకోవాలి. పొరక పట్టుకుంటారా, కలం పట్టుకుంటారా? పొరక కూడా పట్టుకోవాలి సమ్టైమ్స్. ఆల్ ఇన్ వన్ ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. హలో అండి, 55 గ్రాములు ఉండాలండి గుడ్డు. ఇక్కడ కొన్ని 35 గ్రాములు, 36 గ్రాములు కూడా ఉన్నాయి గుడ్లు. 55 ఉండాలండి. మీకు పంపిస్తాను నేను సర్క్యులర్. 55 గ్రామ్స్ ఉండాలి. ఒక ట్రే 1730 గ్రాములు ఉండాలి వెయిట్. 1650 గ్రాములు, 55 గ్రాములతో 30 గుడ్లు ప్లస్ ట్రే వెయిట్ 80 గ్రాములు, 1730 గ్రాములు ఉండాలి. అన్ని మిగతా వాటి అన్నిటికీ ఒకటండి, కస్తూర్బాకి 55 గ్రాములు ఉండాలి. మిగతా మిడ్ డే మీల్ స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల పాఠశాలలో అన్నిటికీ 50 గ్రాములే. వాటన్నిటికీ 1580. దీనికి మాత్రం 1730 ఉండాలి. ఒక సంవత్సరం నుంచి చేశారు ఇది. వీళ్ళకు 1400, 1600 రూపాయలు డబ్బులు పెంచినప్పటి నుంచి, ఒక సంవత్సరం క్రితం నుంచి వీళ్ళకు 55 గ్రాములు ఒక గుడ్డు మాత్రం పెంచారు. ఆ సర్క్యులర్ ఇస్తాను నేను మేడంకి, ఇప్పుడు మీకు చూపిస్తారు. కాబట్టి మాకు ఖచ్చితంగా 1730 గ్రాములు ఉండాలి ట్రే వెయిట్ కస్తూర్బా స్కూళ్ళల్లో. 55 గ్రాములు ఒక వెయిట్ అండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి, ఇంకోసారి ఆ విధంగా జరగకుండా ఖచ్చితంగా 55 గ్రాములు పైన ఉండేటట్టు చూసుకోండి. 50 నుంచి 60 గ్రాముల మధ్యలో ఉండాలి గుడ్డు. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 అట్లా అట్లా యావరేజ్గా ఉంటేనే మనకు 1730 గ్రాములు వస్తుంది ట్రే వెయిట్. క్లియర్ అండి? తప్పకుండా మీరు ఈసారి డెలివరీ నుంచి ఖచ్చితంగా ఆ వెయిట్ మెయింటైన్ చేయండి. ఓన్లీ కస్తూర్బా, ఇంకా మీకు వేరే ఉన్నాయా స్కూల్స్? అవన్నీ 50 గ్రాములే. బాగా గుర్తుపెట్టుకోండి. అంగన్వాడీ సెంటర్స్ కానీ, మిడ్ డే మీల్స్ ఇచ్చే స్కూల్స్ కానీ, వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ, ఇవన్నీ ఒక ఎత్తు. కస్తూర్బా ఒక్కటి ఒక ఎత్తు. ఇక్కడ 55 గ్రాములు, మిగతా అన్ని 50 గ్రాములు. మీరు ఇచ్చింది మిగతా స్కూళ్ళకి జరిపేమైనా ఉన్నాయి వెయిట్. ఇది ఒక్కటి మీరు పాయింట్అవుట్ చేసుకోండి. రైట్.